తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన కోర్టు సినిమా రీసెంట్గా రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ దృష్టంతా కూడా ఆయన చేయబోయే రాజకీయం వైపు మళ్లింది. అయితే విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు మరో సినిమా చేస్తానని కమిట్ అవ్వడంతో ఆ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇదంతా బానే ఉంది, కానీ విజయ్ చివరి సినిమా ఇదే అవుతుందా అంటే ఖచ్చితంగా కాదంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ గతంలో చెప్పారు, కానీ తిరిగి మేకప్ వేసుకున్నారు. కమల్ హాసన్ ఎంతో ఆవేశంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయకుండానే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ప్రజారాజ్యం టైంలో చిరంజీవి కూడా అలాగే చెప్పారు, కానీ తర్వాత ఖైదీ నెంబర్ 150 అంటూ మళ్లీ వచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అజ్ఞాతవాసి టైంలో పవన్ కళ్యాణ్ కూడా అదే తన లాస్ట్ మూవీ అని చెప్పి తర్వాత వకీల్ సాబ్తో రీ ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి విజయ్ కేవలం రాజకీయాలకే పరిమితమవుతాడనేది మాత్రం ఖచ్చితంగా నమ్మలేము. పైగా స్టాలిన్ గవర్నమెంట్ని ఫేస్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా అందరూ ఓట్లేస్తారని నమ్మకంగా చెప్పలేం. కాబట్టి విజయ్ ఇకపై సినిమాలు చేయడని ఫ్యాన్స్ దిగులు పడాల్సిన పని లేదు.